సమాజంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఇవన్నీ కూడా ధర్మం, సనాతన ధర్మాన్ని అనుసరించి అనుగుణంగా ఉంటాయని మీరు చెప్తున్నారు. అయితే ఈ సమాజంలో మనం చూసింది ఏంటంటే, కన్న తండ్రి ముగ్గురు ఆడపిల్లల్ని ఇటీవల కాలంలో తీసుకెళ్లి చెరువులో పడేసి చంపేసిన ఘటనలు రకరకాలవి. ఇక్కడ తల్లి, చెల్లి అనే ఒక రిలేషన్స్ మర్చిపోయి ఒక ప్రస్తుత సమాజం ముందుకెళ్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం అందరినీ పాయింట్అవుట్ చేయలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇంకా ధర్మం ఎక్కడుంది, సనాతన ధర్మం ఎక్కడుంది, వీటిని ఎలా కాపాడుకోవాలి మనం? సనాతన ధర్మం అని ఎంత పెద్ద పేరు పెట్టగలరు, కానీ ధర్మం అంటే డూస్ డోంట్స్. మీరు అన్నట్టు సమాజంలో ఒక అమ్మాయి ఎవరో చెరువులో తీసుకెళ్ళి ముగ్గురు పిల్లల్ని పడేసింది. అంతకుముందు ఎవరో చల్లపల్లిలో ఒక ఆమె మగడు ఎదిగిన ఇద్దరు పిల్లల్ని సహా తను తీసుకెళ్ళి రైలు కింద తలకాయ పెట్టింది. మనం ఈ టైంకి చెరువు దగ్గర ఉండలేము, కాపాడలేము. ఆమె రైలు దగ్గరికి ఎప్పుడు పోతుందో మనకు తెలీదు, మనం చేయలేము. కాబట్టి దర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. కానీ వాళ్ళు ఆ పరిస్థితికి ఈ తండ్రి లేక ఆ తల్లి అయ్యారు అని అంటే వాళ్ళు ఏదో ఒక రకమైన క్షోభని ఎదుర్కోగలిగి ఉండాలి. మామూలుగా చావు అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదమ్మా. నోబడీ వాంట్స్ టు డై. ప్రపంచంలో అందరు చచ్చిపోయినా నేను ఒక్కడే బతికుండాలని అనుకుంటాడు ప్రతివాడు మనిషి. నీకు అత్యంత ప్రియమైంది నీ ప్రాణం. ఈ ప్రాణం కూడా వదిలేసేటువంటి ఒక డిస్కస్ట్, విరక్తి వాళ్ళకి వచ్చింది అని అంటే, ఇంతకన్నా చావటమే బెటరు అని అంటే అంతగా లైఫ్ దుర్భరం అయిపోయిందన్నమాట. దుర్భరం ఎప్పుడైపోతుందమ్మా? ఇతరుల వల్ల అవుతుంది. ఇతరులు అంటే ఎవరు? సమాజం అంటే మీరు, నేను, మనం. వాళ్ళు ఇంటరాక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నటువంటి ఊపిరి తీసుకోరు. తీసుకుపోయే ముందు వాళ్ళకి కనీసం ఎంతో కొంత వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు కొద్దిమంది అని ఉండుంటారుగా. వాళ్ళకు ఆప్తులు, దగ్గర వాళ్ళు, ప్రతివాడికి ఎవడో ఒకళ్ళు ఉంటారుగా. ఆ ఒకళ్ళకి వీళ్ళ యొక్క పరిస్థితి తెలిసే ఉంటుందిగా. వీళ్ళు ఒక డెస్పరేట్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు అని అంటే వీళ్ళకి అప్పుడు చుట్టుముట్టిన సమస్యలు, ఆపదలు, సంక్షోభాలు, అవమానాలు ఏమున్నాయో మనకు తెలియదు. కానీ అవి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు సమాజంలో. వాళ్ళు గనక కొంచెం ఎంతో కొంత ధైర్యం ఇచ్చున్నా, వాళ్ళని కొద్దిగా ఒక భరోసా ఇచ్చున్నా, ఇంకోటి చేసినా వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. అటువంటి ఘటనలు ఆపి ఉండకపోవచ్చు. అవకాశం ఎవరికి వస్తుంది అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వస్తుంది. వాళ్ళు చేస్తుంటే అది. కానీ చేశారో లేదో మనకు తెలియదు. కాబట్టి మనం అటువంటివి వాళ్ళకి, వాళ్ళ పరిచయస్తులకు వదిలేసి మామూలుగా మన సమాజంలోకే వద్దాం. మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతున్నాయి కదా. ఒక మనుషుల ప్రాణాలు తీయకపోవచ్చు, కానీ ఒకడు కూర్చొని కొన్ని వందల మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటాడు. మీరు తినే వాటిల్లో, తాగే వాటిల్లో, రకరకాలైన వాటిల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా పబ్లిక్ హెల్త్తో చెలగాటం ఆడుతూనే ఉంటారు. పొల్యూషన్ జరుగుతున్నది, కల్తీ జరుగుతున్నది. మీకు రోడ్ల మీద మీరు తినే తిళ్ళల్లో ఎంతో కాలుష్యం ఉంటుంది, విషం ఉంటుంది, కల్తీ ఉంటుంది. ఇవి అందరి హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి కదా. అవును. మరి మనం ఏమన్నా ప్రొటెస్ట్ చేస్తున్నామా? మనం ఏమన్నా దాని పట్టించుకుంటున్నామా? హౌ డేర్ యూ డూ ఇట్ అని మనం ఏమన్నా అడగగలుగుతున్నామా? అంటే అడగవలసిన అవసరం మనకు ధర్మం, ఇందాక నేను పౌరధర్మం అనేది ఉందని. సమాజంలో ఒక మనిషిగా మనం చేయవలసింది అన్యాయాన్ని సహించి ఊరుకోవాల్సిన పని లేదు. అలాగని నేను ఒక్కడనే నిలబడితే నా ఎమ్మడి ఎవడు ఉంటాడో, నన్ను తీసుకెళ్ళి పోలీసులు పట్టుకుంటే, లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా చేస్తే, నన్ను తిప్పలు పెడితే నేనేం చేయగలను అనేటువంటి భయం అందరికీ ఉంటుంది. కానీ ఇటువంటివి మనం విజృంభించి వీరనారులాగా శివతాండవం చేయక్కర్లేదు పబ్లిక్గా రోడ్ల మీద. కానీ మన కళ్ళ ముందే కనుక ఒక అధర్మము, ఒక అన్యాయము, ఒక అక్రమము, ఒక అధికార దుర్వినియోగము, ఒక పాపము ఏదో ఒకటి జరుగుతున్నది అని అంటే అది తెలిసినప్పుడు మనం శాయశక్తుల దాన్ని ఎదుర్కోవాలి, వ్యతిరేకించాలి, ప్రొటెస్ట్ చేయాలి. దాని విషయంలో కనీసం మనం దాన్ని సమర్థించట్లేదు అన్న సంగతన్నా తెలియటము అనే దానికి ఎంతో కొంత చెయ్యాలి. మనం ఇప్పుడు సమాజంలో ఏం చేసామంటే అదే లోపించి ఏదైనా ఓ పోలీసు వాళ్ళు చేయాలి, గవర్నమెంట్లో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి, ఓ మీడియా వాడు చేయాలి, లేకపోతే ఇంకేదో ఆర్గనైజేషన్ వాళ్ళు చేయాలి అనేది చూస్తాం. కానీ మరి మనం చేస్తున్నాం కదా, మనం కదా దాని యొక్క ఫలితాలు అనుభవిస్తున్నది.
ఎవడు మాట్లాడినా మళ్ళీ ప్రజలంటే మనమే కదా. అవును. వై షుడ్ వై కీప్ క్వైట్ అని కనుక మనం కాస్త అగ్రెసివ్గా మాట్లాడటము, వ్యవహరించటము, ఆలోచించటం కనుక నేర్చుకుంటే చాలా మార్పు వస్తుంది. ప్రతి వాళ్ళు ఒక మార్పు తేగలరు.